సో కృష్ణాష్టమికి అన్నీ రెడీ చేస్తున్నా. ఆల్మోస్ట్ అక్కడ పూజ దగ్గర అయితే అన్నీ రెడీ చేసుకున్నా. ప్రసాదాలు ట్రై చేస్తున్నా అనమాట. సో మెయిన్గా అటుకుల పాయసం చాలా ఇష్టం అంట కృష్ణునికి, ఎప్పుడు ట్రై చేయలే. సో మమ్మీ కాల్ చేసి చెప్పింది ఈసారి ఎట్లన్నా అటుకుల పాయసం చేయని చెప్పి. సో అటుకుల పాయసం, కాయం, శనగలు, వెన్నె, ఇట్లా అన్ని ప్రసాదాలు అయితే ఇప్పుడు స్టార్ట్ చేసిన. సో లెట్ సీ హౌ ఇట్ గోస్. సో ముందుగా అయితే కంప్లీట్గా ఇక్కడ డెకరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని కృష్ణుని అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో బేసిక్గా ఈరోజు కృష్ణాష్టమి రోజు అయితే మా ఆయన లేకుండే, ఆఫీస్కి వెళ్ళిపోయిండు. కొంచెం తొందరగా వస్తా అన్నాడు. సో ఆయన వచ్చేలోపు అన్ని డెకరేషన్ దగ్గర కృష్ణుని అలంకరించుకోవడము, ప్రసాదాలన్నీ రెడీ చేసేద్దాం అనుకున్నాం. ఈ విగ్రహం మేము కొత్తగా తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా వెతికి తీసుకున్నాము. ఎంత కళగా దొరికిందో మాకు కృష్ణుడు అయితే అంత సాటిస్ఫై అయినామన్నమాట విగ్రహం చూసినాక. ఎన్ని విగ్రహాలు చూసినా మాకు నచ్చలేదు, కానీ అట్ ది ఎండ్ ఈ విగ్రహం బాగా నచ్చి తీసుకున్నాము. ఇక్కడంతా సెట్ చేసుకున్నాక ఇంకా మెయిన్ ప్రసాదాలకి వచ్చేసిన అనమాట. సో ఎవ్రీ టైం కృష్ణాష్టమికి బెల్లం చెక్కలు, కాయం, వెన్న, శనగలు అండ్ అటుకుల పాయసం అంట. మా మమ్మీ అన్నది కృష్ణుడికి చాలా ఇష్టం అటుకుల పాయసం. సో అది మాత్రం పక్కాగా చేయాలి. యాక్చువల్లీ ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ ఈరోజు మమ్మీ దగ్గర రెసిపీ తీసుకొని అయితే ట్రై చేసిన. ఇవి బెల్లం చెక్కలు ఎంతమంది చేస్తారో నాకు ఐడియా లేదు, కానీ మేము కృష్ణాష్టమికి ఎవ్రీ ఇయర్ కూడా ఇది మమ్మీ వాళ్ళు చేస్తారు. సో ఇలా చపాతీ పిండిలో బెల్లం వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కాసేపు పక్కకు పెట్టుకొని దాన్ని మనం కంప్లీట్గా చపాతీలాగా చేసుకొని క్యూబ్స్ మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం అనమాట. సో బెల్లంని నేను ముందే కొంచెం సేపు నానబెట్టాను. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తే బెటర్. మనకి ఎంత బెల్లం క్వాంటిటీ కావాలో, లైక్ స్వీట్నెస్ ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకున్నాక పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా అయితే ఇన్ని ప్రసాదాలు నేను చేయలేదు, కానీ పెళ్ళి తర్వాత నుంచి చాలా అంటే చాలా నేర్చుకున్నాను ప్రసాదాలు. మమ్మీ వాళ్ళ దగ్గర చూసి, అత్తమ్మ వాళ్ళ దగ్గర చూసి అని నేర్చుకొని ఇప్పుడైతే ప్రసాదాలు చేసే ఒక రేంజ్కి వచ్చేసినాం మనము. పండగలు అంటే ఓకే, ఎవరు లేకపోయినా మనం చేసుకోవచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ప్రసాదాలు అయితే ఈసారి వరలక్ష్మి వ్రతంకి అన్నీ నేనే చేసిన, అండ్ ఈసారి కృష్ణాష్టమి కూడా అన్నీ నేనే చేసిన. ఆ పిండి అలా అంతా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఆల్రెడీ నేను శనగలు ముందే నానబెట్టి పెట్టుకున్నాను. సో ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ మ్యాక్సిమం ఎవరు లేకుండే వీడియో షూట్ చేయడానికి నేను కొంచెం కింద మీద పడి మీకోసం స్పెషల్గా ఈ వ్లాగ్ని రిలీజ్ చేస్తున్నాను. సింపుల్గా అయినా సరే ఏ పండగైనా నేను చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకోవాలనుకుంటాను. అదేవిధంగా సింపుల్గా చాలా బాగా జరిగింది కృష్ణాష్టమి కూడా. ఇంకా నాకు కలిసి వచ్చింది ఏంటంటే ఆ రోజు నాకు నా ప్రాసెస్లో, లైక్ నా ఆఫీస్ ప్రాసెస్లో యూకో హాలిడే అనమాట. సో అలా నాకు కృష్ణాష్టమి కూడా బాగా కలిసి వచ్చింది. ఇలా శనగలు ఒక సైడ్ అండ్ ఇంకొక సైడ్ కాయం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. మమ్మీ వాళ్ళు ధనియా పౌడర్ అండ్ షుగర్ పౌడర్ మిక్స్ చేసి రెండు కూడా మిక్స్ చేసి పక్కకు పెడతారనమాట. దాన్ని కాయం అంటారు. అండ్ వెన్న ఆబ్వియస్లీ చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి వెన్న కూడా చేసి పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక శనగలు అయిపోయినాయి, వెన్న అయిపోయింది, కాయం అయిపోయింది. 3 టైప్స్ అయిపోయినాయి. అండ్ మెయిన్గా బెల్లం చెక్కలు కాబట్టి ఇది సేమ్ మనం చపాతీని ఎలా బేలాయిస్తామో అట్లనే మంచిగా బేలాయించుకొని దీన్ని కంప్లీట్గా మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం నైఫ్తో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్. కానీ ముందు ఏంటంటే నేను ఆయిల్లో ఏదన్నా ఫ్రై చేయాలంటే కొంచెం భయపడేదాన్ని, కానీ ఇప్పుడు దాంట్లో కూడా మనం ఎక్స్పర్ట్ అయిపోయినాం విత్ ద గ్రేస్ ఆఫ్ మై హస్బెండ్. ఆయన ట్రైనింగ్ వల్ల చాలా ఈజీగా ఆయిల్లో కూడా ఫ్రై చేసేస్తాయి ఇప్పుడు ఏదైనా సరే. సో ఇలా మనకి ఎలా కావాలంటే అలా షేప్స్లో కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒకటేసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని మనకి కొంచెం
గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మనం యూజువలీ స్వీట్ షాప్స్లో నమ్కిన్ పేడ అని చెప్పి చూస్తూ ఉంటాము, అలాంటి టైప్లోనే ఉంటాయి. కానీ ఇదేంటంటే ఇది స్వీట్ ఉంటుంది, అది కొంచెం హాట్లో ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, మంచి స్నాక్ ఐటమ్ కూడా అని చెప్పవచ్చు. అండ్ ఇది కృష్ణాష్టమికి మేము మెయిన్గా పెడతాము, ఇది ఖాయం. అండ్ మమ్మీ ఈసారి పక్కాగా ఏంటి మన అటుకుల పాయసం చేయమన్నది. సో నెక్స్ట్ దానికి ప్రిపేర్ చేసుకుంటున్నా. అటుకుల పాయసం కోసం ఒక ప్యాన్లో కొన్ని జీడిపప్పు, కాజులు, కాజు అండ్ ఇలా కంప్లీట్ ఒక బౌల్ నిండా అటుకులు ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ పాలు కూడా వేడి చేసి పెట్టుకుంటాను. ఇంకొక సైడ్ ఏంటంటే ఇలా బెల్లంని మంచిగా కరగబెట్టుకున్నాను అనమాట. 1 కప్ ఆఫ్ కంప్లీట్ అటుకులు అండ్ 1 కప్ ఆఫ్ బెల్లంని ఇలా పాకంలాగా కొంచెం చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ బాయిల్ అయ్యే మిల్క్లో ఇలా కంప్లీట్గా అటుకులు ఇంకా అలా మనం ఫ్రై చేసుకున్న కాజు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో మెయిన్ టిప్ ఏంటంటే మనం ఏదైతే బెల్లం పానకం రెడీ చేసి పెట్టుకుంటామో అది మొత్తం చల్లారాకనే మనం ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ వస్తుంది అండ్ పాలు విరగకుండా ఉంటుంది. మనం వేడి మీదనే వేస్తే పాలు విరిగిపోతాయి. సో ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా మంచిగా అయింది. అదేంటో దేవునికి ఏది చేసినా ఆ టైంలో మనం టేస్ట్ చేయకుండా చేసినా సరే చాలా బాగా కుదురుతుంది. సో ఎప్పుడైనా ప్రసాదాలు భక్తితో కొంచెం కాన్సన్ట్రేషన్తో చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చల్లగా అయిపోయినాక ఇలా చేసుకుంటే రెడీ. ఇందులో కొంచెం మీరు యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా అయిపోతుంది. ఇక్కడ అన్ని ప్రసాదాలు కూడా మంచిగా రెడీ చేసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ మా ఆయన వచ్చే టైం అయిపోయింది కాబట్టి ఫటాఫట్ ఇంకా జల్దీ రెడీ అయిపోదాం. కృష్ణాష్టమి కాబట్టి సారీ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగా రెడీ అవుదాం అనుకుని డిసైడ్ అయ్యి నెక్స్ట్ ఇక ఒక సైడ్ రెడీ చేసుకుంటున్నాను. పాయసం రెడీ. నెక్స్ట్ శనగలు అండ్ బెల్లం చెక్కలు, కాయం అండ్ వెన్న ఆల్రెడీ దేవుని దగ్గర పెట్టేసిన. అండ్ ఎస్ ఖాయం ఇది. అండ్ ఇక ఈసారి నేను ఇలా క్రాప్ టాప్ లెహెంగా స్టైల్ చేసిన అనమాట కృష్ణాష్టమి, కొంచెం చాలా బాగుంటుందని. మా ఆయన అయితే మస్తు సర్ప్రైజ్ ఏంటని మస్తు షాక్ కూడా అయింది. చాలా బాగుంది, మంచిగా ఉంది, ఎప్పుడు చీరలు కాకుండా ఇట్లా కూడా అప్పుడప్పుడు రెడీగా అని అంటుంటాడు మా ఆయన. సో ఇలా అయితే మంచిగా, ఇది కూడా ట్రెడిషనల్ వేరే కానీ కొంచెం డిఫరెంట్గా రెడీ అయ్యాను అనమాట. కృష్ణాష్టమి కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి బాగా కుదిరింది. డ్రెస్ అవుట్ఫిట్ కూడా బాగా సెట్ అయింది, చాలా మందికి నచ్చింది. ఆల్రెడీ నేను ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టేసిన అనమాట, ఎంతమందికి నచ్చిందో. ఇది ఇన్స్టాలోనే విఎస్ కలెక్షన్స్ అనే పేజ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయినా. ఇంకా మా ఆయన వచ్చేలోపు ఫస్ట్ టైం అనుకుంటా నా పెళ్ళైన ఇన్ని ఇయర్స్లో మా ఆయన వచ్చేలోపు ప్రాపర్గా అన్నీ రెడీ చేసి పెట్టుకొని నేను రెడీగా ఉన్నా. సో ఆయన రాగానే పూజ చేసేసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. మమ్మీని పిలిచిన అనమాట ఇంటికి. సో మమ్మీ వస్తే టెంపుల్కి వెళ్ళిపోదామని చెప్పేసి నేను ఇక్కడ జల్దీ రెడీ అయిపోయినా. చాలా అంటే చాలా బాగా కుదిరింది అవుట్ఫిట్ అయితే. డెఫినెట్గా ట్రై చేయండి. క్వాలిటీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది క్వాలిటీ. కొంచెం మనం ఎక్కువ మేకప్ వేసుకోం కాబట్టి చాలా సింపుల్గా రెడీ అయిపోయినా. చోకర్ పెట్టుకొని బ్యాంగిల్స్ వేసుకొని హిప్ బెల్ట్ పెట్టేసుకున్నా. సెట్ ఉంది, కంప్లీట్ క్రేప్ మోడల్లో వచ్చింది. ఎంత బాగుండేనో అసలు, చాలా కంఫర్టబుల్గా ఉండే. ఇలా ఫెస్టివల్స్కి చిన్న పార్టీస్కి చాలా బాగుంటుంది. ఇక మా ఆయన వచ్చినాక ఇక్కడ పూజకైతే నేను ఆల్రెడీ అన్నీ రెడీ చేసిన కాబట్టి చాలా జల్దీ పూజ చేసుకొని ఇంకా తర్వాత కొంచెం లంచ్ చేసుకొని మా మమ్మీ కోసం వెయిట్ చేస్తుండే అనమాట. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఇయర్ ఏంటో వరలక్ష్మి వ్రతంకి అన్ని నేను దగ్గరుండి చేసుకున్నా, కృష్ణాష్టమి కూడా అన్ని నేను దగ్గరుండి చేసుకున్నా. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. కృష్ణాష్టమి కూడా చాలా అంటే చాలా బాగా అయిందనమాట. మెయిన్గా మాకు కృష్ణుడు విగ్రహం అలా దొరకడం వాజ్ సో నైస్ అనిపించింది. ఎన్ని విగ్రహాలు చూసినా మాకు డెంట్ టచ్ అవర్ హార్ట్, కానీ ఈ విగ్రహం మీరు కూడా చూస్తే మీకు చాలా నచ్చుతుంది. అంత నిజంగా కృష్ణుడిని చూసిన ఫీలింగే ఉండే మాకు, అంత బాగుండే విగ్రహం అయితే. మమ్మీ వాళ్ళకి కానీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది విగ్రహం అయితే. ఇక అలా ఇలా చేసి అయితే కృష్ణాష్టమి ఇంత బాగా జరుపుకున్నాము. తర్వాత ఆబ్వియస్గా మేము కృష్ణుని ఉయ్యాలలో వేసి చేస్తామన్నమాట. ఇంకా మనకంటే మా ఫ్రెండ్స్ నార్త్
వాళ్ళు ఇంకా బాగా చేస్తారు కృష్ణాష్టమి. వాళ్ళు నైట్ 12 o'clock చేస్తారనమాట. మనం మార్నింగ్ టైంలోనే పూజ చేసుకుంటాము, కానీ నార్త్ సైడ్ చూసుకుంటే మీరు 12 తర్వాత వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. చాలామంది ఫ్రెండ్స్ పిలిచారు, కానీ ఇంకా నాకు అస్సలు వరలక్ష్మి వ్రతం నుంచి అసలు బాడీకి రెస్ట్ లేకుండే. ఇంకా మమ్మీ వచ్చినాక కూడా గుడికి వెళ్ళేది ఉండే, సో అందుకే ఇంకా ఎవరి దగ్గర వెళ్ళలేకపోయినా. నాకు నా హెక్టిక్ షెడ్యూల్ తోటి సరిపోయింది. కానీ ఈరోజు నైస్ ఎక్స్పీరియన్స్, మంచిగా చాలా బాగా చేసుకున్నాను అని. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. పూజలు కానివ్వండి, ఏదైనా వంటలు కానివ్వండి, సంథింగ్. అందరూ అమ్మాయిలు ఇలా నేర్చుకోవాలి, ఏదో ఒకటి. కొన్ని తెలియనివి మనం తెలుసుకొని చేసుకోవడం చాలా మంచిది. వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలని కాకుండా, హెజిటేట్ కాకుండా ప్రతి ఒక్కటి ఎవ్రీ ఇయర్ నేర్చుకుంటే చాలా మంచిది. అండ్ ఇక్కడ మేము మా కృష్ణుని కూడా ఉయ్యాలలేసేసి పూజ చేసుకొని ఇంకా నెక్స్ట్ మమ్మీ రాగానే టెంపుల్కి స్టార్ట్ అయిపోతాము. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కృష్ణ టెంపుల్ ఉందన్నమాట. చాలా బాగుంటుంది. ఆర్మీ ఏరియాలో ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ చేస్తారు అక్కడ. మెయింటెనెన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్. సో దానికోసం అని చెప్పి ఇంకా ఆ టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. నేను చెప్పినట్టు ఒక్కసారి విగ్రహాన్ని చూడండి, ఎంత బాగుండేనో. అసలు నాకు అసలు తీయబుద్ధి కాలేదని అనుకో ఒక 2 days వరకు, కానీ తప్పలేదు, 1 dayకే జరిపేయాల్సి వచ్చింది కృష్ణుడిని. కానీ ఎనీవేస్ నేను ఇది హాల్లోనే మంచిగా ఒక దగ్గర సెట్ చేసుకున్నాను. ఫైనల్లీ పూజ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కొంచెం లేట్గా వ్లాగ్ పెట్టినా సరే మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ ఇక మమ్మీ కూడా వచ్చిందనమాట. మమ్మీ కూడా కృష్ణుడు చాలా అంటే చాలా బాగా నచ్చిండు. అండ్ ఈ ఇయర్ మమ్మీ వాళ్ళకి పండగ లేదనమాట. తాతయ్య వాళ్ళకి పండగ లేదు. సో తాతయ్య వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి జరుపుకోలేదు. సో ఇక్కడికే వచ్చింది, మమ్మీని ఇక్కడికే ఇన్వైట్ చేసిన. వచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఇక్కడ మంచిగా. సో ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి నేనైతే టెంపుల్కి వేరే సారీ స్టైల్ చేసిన. ఆల్రెడీ ఇన్స్టాలో చూస్తుంటారు, కృష్ణ కలెక్షన్స్ వాళ్ళు పంపించారు. సూపర్గా ఉండే సారీ అయితే. ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయో నాకు టెంపుల్లో అయితే. తీరా టెంపుల్ వెళ్ళంగానే ఫుల్ వర్షం అనమాట. సో ఇంకా కంప్లీట్ వీడియో అయితే తీయలేకపోయిన టెంపుల్లో. నెక్స్ట్ టైం ఫర్ షూర్ తీస్తాను. సో ఇలా అయితే మా కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చుంటే మాత్రం ఒక లైక్ వేసుకోండి, షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే డెఫినెట్గా ఆర్పి డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ గైస్. బాయ్.